ప్రార్థన చేసుకుందామండి. ఈరోజు ఆగస్టు 9వ తారీఖు. ఇప్పటివరకు దేవుడు మనల్ని కాచి కాపాడి ఆయన రెక్కల నీళ్ళలో భద్రపరిచినందుకు దేవుని జ్ఞాపకం చేసుకొని స్తుతిద్దాం. స్తోత్రం 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 నాయన. స్తుతుల మీద సింహాసనాశ్రయుడైన దేవుడు నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, కాలగమనము లేని దేవుడు, ఆద్యంతము లేని దేవుడు ప్రభా, రాజాదిరాజు, ప్రభులకు ప్రభుడు తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రములయ్యా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా తండ్రి, నీ కృపచేత మమ్మల్ని తండ్రి, నీ దయచేత నీ జాలి చేత బ్రతికిస్తున్న దేవా నీకు వందనాలైనా. సజీవుడువైన దేవుడు నీవు నాయన. మరణమును జయించిన దేవుడు తండ్రి, నీ తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని నామా కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. భయంకరమైన దినాల్లో కడవరి కాలంలో ఉన్నామయ్యా, అంచె దినాల్లో ఉన్నాం తండ్రి నాయన. నీ రాకడ సమయం నాయన సమీపంగా ఉంది అయ్యా. మీ చిత్తమైతే మమ్మల్ని ప్రభా తండ్రి మీ రాకడలో తండ్రి నాయన ఎత్తబడే గుంపులో ఉండటానికి సహాయం చేయమని వేడుకొనిచున్నాను తండ్రి. ప్రార్థన ఆలకిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ ప్రార్థన చూస్తున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారి కుటుంబంలో ఉన్న వారిని, వారి బంధుమిత్రాదులందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. వారికి కావాల్సిన సమస్తము సమకూర్చి జరిగించండి నాయన. ఎవరు ఏ ఆశతో ఆలకిస్తున్నారో, ఎవరు ఏ ఆలోచనతో ఆలకిస్తున్నారో ప్రభా, ఎవరు ఏ అవస్థలో ఉన్నారో ప్రభా తండ్రి, ఎవరు ఏ అక్కర్తలో ఉన్నారో ప్రభా తండ్రి నాయన, వారి కార్యం జరిగించి సహాయం చేయండి అయ్యా తండ్రి నాయన. ఆత్మీయ జీవితంలో ఎదగడానికి కృప చూపించండి అయ్యా. అయ్యా ఆత్మలో వర్ధిల్లాలి ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మను పొందుకునే కృపను దయచేయండి అయ్యా. పరిశుద్ధాత్మ లేని తండ్రి, జీవము లేని చందంబే అన్న దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రములయ్యా. మేమైతే ప్రభు నీ కృపచేత మాత్రమే మేము జీవిస్తున్నామని తండ్రి, నీకు మేము సాక్షులుగా ఉండే బాధ్యతను దయచేయమని వేడుకొనిచున్నాను అయ్యా. మమ్మల్ని అనేకమైనటువంటి ఆపదల నుండి, ఇబ్బందుల నుండి తండ్రి, శోధల నుండి తండ్రి లేవనెత్తిన దేవుడు అయ్యా. అయ్యా మీరు తప్ప మాకు వేరొక దేవుడు లేనే లేడు ప్రభా. తండ్రి అని పిలవడానికి, అబ్బా అని పిలవడానికి తండ్రి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఎంతో మందికి లేని యోగ్యత బాధ్యతలు మీరు మాకు ఇచ్చారయ్యా. అయ్యా మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. నీ కృప ఆకాశము కంటే ఎత్తైంది నాయన. నాయన నీ సత్యం మేఘములు అంత ఎత్తుగా నేను చెప్తున్న దేవానికి వందనాలు అయ్యా. ప్రేమించే దేవుడు, కనికరించే దేవుడు, కాపాడే దేవుడు అయ్యా. అయ్యా అయ్యా మీరు సహాయం చేయండి అయ్యా. నీ జాలి చేత, నీ దయచేత ప్రభా ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రపంచంలో శాంతి సమాధానం నెలకొల్పండి. ఆకాశం అందే కానీ, భూమి మీద కానీ తండ్రి, ఎటువంటి ఉపద్రవాలు కానీ తండ్రి నాయన తండ్రి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహాయం చేయండి. ఆకాశం అందు, నేల మీద, నీటి మీద ప్రయాణించే వరకు తోడుగొండండి ప్రభా. బిడ్డలు ఖండాంతరాల్లో ఉన్నారు, దూరంగా ఉన్నారు ప్రభా. ఉద్యోగాల నిమిత్తం తండ్రి నాయన అనేక చోట్ల తండ్రి తిరుగుతూ ప్రభా వారి వారి ప్రయాణాల్లో రాకపోకలు మీ కృపను అనుగ్రహించండి. మీ కంచెను ఉంచండి తండ్రి, మీ ప్రాకారమును అనుగ్రహించండి. అగ్ని రథగుర్రముల కంచెల నుంచి దీవించమని వేడుకొని చున్నాను పరమ తండ్రి నాయన. ఆమేన్.